ఏమే లక్ష్మి భూమి అయిందానే చెప్పి రేసుకురా పొలం కాడికి పోవాలి. అయిందయ్యా అయింది ఉడికింది. ఈ పని ఒడవద్దంగా ఎప్పుడో పొద్దుగాల లేస్తుంది చదిరిందే చదువుతుంది. ఏమే చింతగింజలు కొట్టుడు అయిందా? ఇగో నువ్వు పొద్దుగాల పాలు విండుకురాని పోయినప్పుడు ఒక రాజన్న మన ఆనకాలం పొలం దున్నిన ట్రాక్టర్ పైసలు 30,000 అయినాయట. ఈవెన్ వచ్చిండు. అయ్యో ఇప్పుడు ఎక్కడున్నాయి? ఏసంగి పంట పైసలు వచ్చినాక ఇస్తా అని చెప్తే అయిపోవు కదా. నేను కూడా గట్టినే చెప్పినయ్యా, అయినా రాజన్న ఇంటలేడు. ఈ ఆనకాలం దున్నిన పైసలు మొత్తం ఇస్తేనే మళ్ళీ ఆనకాలం దున్నుతాడట. అయినా ఈ యాసంగి పంట మీద వచ్చే పైసలు అప్పులు ఎక్కడ తీరుతాయి? 3 ఎకరాల భూమి ఉంటే బాయిలో నీళ్ళు లేవని ఎకరమే ఎత్తివి. ఇంకా ఎకరంలో వండిన పంటతోని అప్పులు ఎక్కడ తీరుతాయ్యా చెప్పు. ముందుగా నేను 3 ఎకరాలు వేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ముందు చూపుగా ఆలోచించి 3 ఎకరాలు అద్దయ్యా నీళ్ళు దాల్తాయో చాలే 1 ఎకరమే ఇవంటివి. నీ మాట కాదనగా 3 ఎకరాలు ఎత్తే పెట్టిన పెట్టుబడి మొత్తం మన మీద పడునే. ప్రతి ఏసంగి పంటకు బాయిలో నీళ్ళు ఉండలేవు, ధరలన్నీ కూలి ఊటలన్నీ మూసుకుపోయినాయి. మరొకసారి బావి ఇట్లా తవ్విద్దామని. అబ్బో ఇప్పుడు అద్దయ్యా, ఇప్పటికే మస్తు అప్పులు కట్టేది ఉంది. మళ్ళీ అప్పు తెచ్చి బావి తవ్వితే ఇవన్నీ కట్టుడు ఇబ్బంది అవుతుంది. ఈ యాసంగి పంట పైసలు వచ్చినాక ట్రాక్టర్కి ఇద్దాం. వచ్చేది ఎట్లయినా ఆనకాలమే కదా, బావిలా బాగానే నీళ్ళు ఉంటాయి. ఉన్న భూమి అంతా పంటేసినాం అనుకో, వచ్చిన పంట పైసలతోని బావి తవ్విద్దాంతి. ఏమంటావు? సరేనే, నువ్వన్నట్టే చేద్దాంతి. ఆకలి అవుతుందంటే కదా, నేను పోయి అన్నం వేసుకొస్తా, కూర్చో. అయ్యో చెప్పు నేసుకురా పో, పొలం కాడికి పోయేది ఉంది. అవురా సీనా, నేను వచ్చిన కాంచి చూస్తాన్నా నీ పిల్ల మాట ఏంటవా? నీకంటే ఆలోచన లేదా రా? అది చెప్పేది కూడా మంచికే కదా అక్క, ఉన్నాలనే సర్దుకోవాలి, లేనప్పులు ఎందుకు అంటుంది. అరే అది చెప్పేది మంచికేరా, అన్ని పనులలో దాని మాట ఎందుకు వింటావురా? ఇంట్లో పనులు ఆడోళ్ళు చూసుకోవాలి, బయట పనులు మొగోళ్ళ మీద నడవాలి. అది చెప్పిందా వినుకుంటా పోతే నీకేం వీలు ఉంటుందిరా? అట్లా వినుకుంటా పోతా అంటే పిల్లని కొంగుసాటు మొగుడు అంటారు. ఇవ్వలేమనుకుంటే నాకేంది అక్క, నా ఇల్లు ఏ కట్టం లేకుండా మంచిగుంటే అదే చాలు. ఇల్లు దాని మీదకి వెళ్ళి నడుతుంది, నా మీదకి వెళ్ళి నడుతుంది. సరేరా నీ ఇష్టం రా, ఏదో పెద్దదాన్ని చెప్పిన కొద్దిగా నీ మాట కూడా నెగ్గితట్టు చూసుకో. సరే తీయ అక్క. లక్ష్మి ఏమైంది? అన్నం వేసుకున్నామంటే ఏం చెప్తాంది ఇది? ఇంకా వదినే, పొలం ఒట్ల పొంట గడ్డి బాగా పెరిగింది. ఆ గడ్డి కోయిపోతే ఆ పొలానికి దోమపోటు వచ్చి వరంతా నాశనం అవుతుంది. మేము పోయి గడ్డి కోసేస్తాం. సరేనే అక్క, అన్నం కూర అయింది, వేసుకుంది. సరేరా. ఎండ కాకముందు పోదామంటే నువ్వు వింటావా? రోజు బాయికడికి వచ్చినట్టే వస్తాను, అట్టిగా పొలం ఒట్ల చుట్టూ తిరుక్కుంటే ఇంటి మొక్కన వస్తానవా? ఈ గడ్డన్న చూసుకొని పోయావా? గింత పెరిగేదాకా చూస్తావా? నీ పని సల్లగుండా నేనేమో బదళ్ళు అని బదళ్ళు వైపాడైతే పొలం మొక్కన వచ్చింది లేదే, గింత పెరిగేదాకా చూస్తువి. ఏం పనో అయ్యా నీదైతే. చప్పుడు ఏమో మళ్ళా ఏం కానీ కొత్త అంటే నడుము అంతా పోబట్టే ముదిరే గడ్డి. దుబాయ్ పాడైతుంది కాదు, ఎండ చల్లకుండా అంత ఎట్ను ఓవరెండ కొడుతుందవ్వా.
అవు కానీ ఆ ఒడ్ల పూట కోసిందంతా ఆవులకు వేసినావా లేదా? వేసిందే. ఈ పంత చిట పెట్టి పడుతుంది. ఆడ అన్ని బొంత పురుగులు పడేటట్టున్నాయి, మొత్తం మీద వారినాయి. బొంత పురుగు కాదు కానీ గట్టిన కొట్టు చిట పెట్టే కదా. ఎంత చిట పెడతాను, పోయి తానమని చేద్దాం. ఎంతకాక ముందు పోదామంటే తిన్నావా? వాటికి నిలబడుతుంది. లేదు కాదు, మీ అక్క ఆకిలి కూడా ఉడవనట్టే ఉంది కదా. ఏమోనే, నాకు దూపేరు పడైతే. అక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి, బోళ్ళు కూడా తోమనట్టుంది. అక్క అక్క ఆకిలి కూడా ఉడవలే కదా. ఊడవలేదే, బోళ్ళు కూడా తోమనట్టే ఉన్నావు. తోమలే. ఇంకా ఆకిలి వచ్చి బోల్లో ఏమైంది? ఇంటికాడ ఒక్క పని కూడా వేయం. ఒక్కదాన్నే షేర్కడ చావాలి, ఇంటికాడ చేసి చావాలి. గడ్డి కోసి కోసి నాకే నడుము నొత్తుందంటే ఛీ. చూసినావారా, అది గంత కోపం కత్తా నీ పెళ్ళం. నేనేమన్నా తిని కాలుగా కూర్చుంటాను ఇక్కడ. అయ్యో అక్క, ఏమనుకోకే. అది ఒడ్ల పొంటి గడ్డి కోసి కోసి యాస్టికి వచ్చి అట్లా అన్నది. కానీ నేను కావాలని అంటారా చెప్పు? ఏమనుకోకే. అయ్యో, మంచం అంతా జోల అయింది కదా. అరే సీనా, ఎటు పోతాన్నావురా? బాయికాడ మోటార్ ఖరాబ్ అయింది, ఇక మెకానిక్ తీసుకొచ్చి మంచిగా చేపిస్తాను పోతానా. అరే ఈ నవారు అంతా లూజ్ అయిందిరా, కొంచెం గుంజావా? రాత్రి అంటే నడవంతా నొత్తాంది. సరేనే గడి అటు పట్టక్క ఎక్కుదాం. అబ్బా నేనే ఎగ్గుతారా? నా చేతులు అన్నీ గుంజుతాంది. ఆగో దాన్ని రమ్మను, అది గుంజుద్ది. లక్ష్మి, లక్ష్మి, ఈ మంచం ఎక్కుదాం ఇట్లా ఒకసారి. నేను పని చేయనే పడుతుంది, మళ్ళా విట్టావు. అక్కడ మీ అక్క ఖాళీగా ఉంది కదా, ఆమెను గుంజుమని రాదు. మా అక్కకు చేతులు గుంజుతానే అట్నే, నువ్వు రారాదే. వచ్చేదాకా ఊకునే తట్టలేడు, తక్కువడు కాదు కాదు. ఇట్రా ఇగో ఇంకా కూరన్నోళ్ళు బియ్యం పట్టించిరట. అన్నం మంచిగా అవుతుందట. ఇంకా సరిపోగానే మొన్న 2 క్వింటాలన్నీ కొనుక్కున్నారట. మనకు కూడా ఓ క్వింటాలన్నీ కొనుక్కరా. నీ దగ్గర 6,000 రూపాయలు ఉన్నాయి కదా, వాటితోని కొనుక్కరా మరి. సరేనే. అప్పుడేమో ఆపతికి అప్పులు కట్టాలని ఉన్న వడ్లన్నీ అమ్ముతివి. ఇప్పుడు పోయి మనం కొనుకొచ్చుకునే గతి కాబట్టి. అరే తమ్మి, ఎండలు బాగా కొట్టి ఫ్యాన్ కింద ఉన్నా కూడా బాగా వేడైతుందిరా. 5-6 వేలలో మంచి కూలర్ వస్తుందట, జర కొనుక్కరారా. ఇంట్లో తినడానికి బియ్యం లెక్క మేం చస్తా అంటే నీకు చల్లా వండడానికి కూలర్ గా ఉన్నానే. ఇంటికాడ అట్కనే తినుకుంటామంటున్నావు కదా, కూలర్ ఎందుకు? ఇంటి ముందు ఆప చెట్టు ఉంది, పోయి మంచిగా దాని కింద కూర్చుంటే చల్లా గారిపోతుంది కదా. అవు చూసినావారా, అదెంత మాట అంటుంది. తినుకుంటామంటాను అంటుంది. అంటే నేను మీ ఇంట్లో ఉంటాననే కదా, దీనికి ఇంత లోపం అయిపోయినా నేను. నా మొగుడు ఇడిచిపెట్టి పోతే కొన్ని రోజులకు మా అత్తారికి ఎంటేసారు. మా అవ్వగారు ఉన్నారు కదా అని వాళ్ళింటికి పోతే వాళ్ళు గెంటేసారు. ఏ దిక్కు లేక నా తమ్ముడు కూడా నీ ఇంటికి వస్తే గింత తీసేసినట్టు మాట్లాడతారా రా మీరు? అంటే మన ఇద్దరం ఒక్క తల్లి గుట్టలేదనే కదా నన్ను గింత దూరం పెడతారు మీరు. అయ్యో అక్క, ఎందుకు ఏడుతానే? ఊకు ఏడు. నేను ఎప్పుడన్నా గట్లా అనుకున్నానే? మనం ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే తల్లి రక్తం పంచుకొని పుట్టినవే. నిన్ను నా సొంత అక్క కంటే ఎక్కువ అనుకున్నా. అయినా నాకు నువ్వు తప్పితే ఇంకెవరు ఉండరే. ఏడవకే ఊకో. లక్ష్మి, నువ్వు ఊకేంది అక్కని తీసి పారేసినట్టు మాట్లాడతావు? అక్క చూసినా ఎంత బాధపడుతుందో, ఎప్పుడు దెప్పి పడిచినట్టు మాట్లాడతావు. ఇంకోసారి అట్లా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏడవకే నువ్వు ఊకో. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నాను? ఓహో నేర్తుంది మీ అక్క. లక్ష్మి
లక్ష్మి నువ్వు మాట్లాడేది బాగా తప్పే. అయినా ఇప్పుడు మా అక్క ఏమన్నది, కూలర్ కొనుక్కరమ్మని ఎండలు బాగా కొడుతున్నాయని. ఇప్పుడు మా అక్క నేను పోయి కొనుకొచ్చినా ఏమో బాగా కొడుతున్నావు, మా ఇలాగా కొంచెం పడతావు ఎందుకే? ఓ నల్లమొక్కపడా, మొన్న నాకు జ్వరం వచ్చి పానం మంచిగా లేక ఇంట్లుంటే అంతే మనసు పడతలేదు, పోయి టీవీ కొనుక్కరాకు అంటే ఏమన్నావు? పైసలు ఎవరో నీకు టీవీ కావన్నా అని మాట్లాడినావు. మరి మీ అక్క వచ్చి తమ్మి నేను ఇంట్లున్నారా, నాకు ఏం మనసు పడతలేదురా, పోయి టీవీ కొనుక్కరా అనగానే పోయి టీవీ కొనుకొచ్చినావు. నేను అడుగుతున్నావు పైసలు లేవన్నావు, నీ అక్క అడుగుతావే కొనుకొచ్చినావు. ఇప్పుడు తినడానికి నోట్లకు మెతుకులు లేవురా దేవుడా, పోయి బియ్యం కొనుక్కరాకు అంటే అక్క కూలర్ కావాలన్నది, అక్కకు చల్లగా రా. ఎక్కువ మాట్లాడి చెప్తున్నా, ఊకున్నా కొద్ది ఏంటి నువ్వు బాగా అవుతుంది, చిన్న పెద్ద తేడా వెళ్తలేదా? నువ్వు కనుక మీ అక్క కూలర్ కొనుక రావాలి, బియ్యం లేకుండా కూలర్ లేవాలి, నీ అక్క నిన్ను మెడలు పట్టి బయటకి నొక్తా. నువ్వు కాదు ఎక్కువ తక్కువ మాట్లాడితే సంపే పడతా. ఏమో ఎవరు చూసుకొని గంటగా ఎగురుతున్నావు. అక్క నువ్వు అది అన్న మాటలు ఏం పట్టించుకోకే, తప్పుడేకుండా. నా సంసారం నాశనమై నేనే ఒంటరిగా ఉండాలి, ఈడం పెళ్ళంతో సుఖంగా ఉండాలా? చిన్నప్పటి నుంచి నా అయ్య కన్న కూతురు లెక్క నన్ను ఎవ్వరు చూడలే ఈ లోకం, ఉంచుకున్న బిడ్డ లెక్క చూసిర్రు. ఇలా సంసారం చక్కగా ఉంటే నా కళ్ళు ఓర్తలేవు, ఎట్లా నేర్చి ఇద్దరికి గొడవ పెట్టి ఇలా నిడదీస్తా. అవురా తమ్మి, నేను ముందు నుంచే చెప్పుకుంటా అత్తన్నా, దాని మాట వినకు రాని. నువ్వు వింటావా? అది ఇప్పుడు నీ మీదకే మర్రబడ్డది. ఇప్పుడు ఎట్లుంది కథ? అవునే అక్క, మొదటి నుంచి నువ్వు చెప్తా అంటే నీ మాట గైసేయలే నేను. దాని మాట విన్నందుకు దానికి లోపు అయిపోయినా. ఇప్పుడు చూసినావు అది నా మీదకి ఎట్లా మర్రబడుతుందో? గట్నే ఉంటదిరా దానికి అలసిస్తే. ఏమయ్యా 10వ తారీఖు దగ్గరికి వస్తుంది, చిట్టి పైసలు నన్ను అడగమన్నా కదా, అడిగినవా? నీకు గాయత తెలియదా సిట్టి దగ్గరికి వస్తుందని? ఇంట్లో నువ్వే చూసుకోబడుతుంది, బయట నువ్వే చూసుకోబడుతుంది, మళ్ళీ నాకెందుకు చెప్తాను సిట్టి పైసలు అని? పోయి అడగచ్చుకోపో. గట్లంటవేంది? ప్రతిసారి నువ్వే అడకచ్చి కడతావు కదా, నేను ఆడదాన్ని ఏడుకని పోయి అడక రావాలి, ఏడుకని పోయి కట్టాలి. సిట్టి పైసలు అనేవరకే నేను ఆడదాన్ని ఏడు తెచ్చి కట్టాలని మాట్లాడతాను. మొగని మీదకి అయితే మంచిగా మర్రపడతావా? మాట అనబోయావు, రేసం పొడుచుకొస్తుంది, పోయి తెచ్చుకొని కట్టుకో, నాకెందుకు చెప్తానవే? మొగడన్న విలువ లేదు నీకు. ఇప్పుడు నేను ఏమనడానికి అంతగానో కోపానికి నాతో నొర్రకే. నీకు మొగడంటే విలువ లేదు, సంవత్సరం అంటే పట్టింపు లేదు, ఊకొర్ర కయ్యరా పోయి అడకచ్చుకోపో. మంచిదేనా అక్క? అరే తమ్ముడు, అంత మంచిదేనారా? అంత మంచిదే. అమ్మ నాన్న ఎట్లున్నారు? మంచిగా ఉన్నారే. తమ్ముడు ఎప్పుడు వచ్చినావురా? అన్న మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడు వచ్చినావు పిల్లగా? ఇప్పుడు వచ్చినదేనా? అంత మంచిదేనా? అంత మంచిదే. ఏమైందన్న అంత మంచిదేనా? మంచిగా ఉంటుర్రా? ఉంటాను తీరా.
ఏమైంది వదిన? అన్నకు నీకు లొల్లేమన్నా అయిందా? మొక్కలు మార్చుకొని ఉన్నారు. అయ్యో అదేం లేదు పిల్లగా, మాకేమైంది, మేము మంచిగానే ఉన్నాం. ఎందుకు వెనుక ముందు అవుతున్నావు వదిన? వచ్చే సంది చెప్తున్నా అన్న నువ్వు మాట్లాడుకుంటారు కదా. ఏమైంది వదిన అసలు చెప్పు. ఏం చెప్పాలి పిల్లగా, అసలు నీకు ఎట్లా చెప్పానో నాకేం అర్థమవుతలేదు. మీ అక్క మా ఇంటికి రాకముందుకు ఒక్కనాడు కూడా మీ అన్న నన్ను ఏ మాట అన్నది లేదు. గింత మాకు లొల్లైన సందర్భమే లేదు. ఆమె ఇంటికి వచ్చిన సంధి అసలు నేను ఏమంటలేను నా మీదకి లొల్లికి వస్తాడు మీ అన్న. ఇంట్లో ఉన్నది చూస్తలేదు, లేని చూస్తలేదు, నాకు ఇది కావాలి అది కావాలని మాట్లాడుతుంది. పరిస్థితుల బట్టి మెదలచ్చు కదా అని నేను మాట్లాడితే మీ అన్నకన్నీ నా మీద ఏమేమి ఎక్కించి చెప్తుందో ఏమో, నన్ను చూసి తోర్తలేడు. మీ అక్క బట్టి మా ఇద్దరికి రోజు ప్రశాంతత లేకుండా అయిపోయింది. మేము చక్కగా మాట్లాడుకొని ఉన్నదే లేదు. వదిన అది నా సొంత అక్కనే కానీ దాని గురించి కొన్ని విషయాలు చెప్తా. మా అక్క ఊకే మా బావని తిట్టేది, మందిరం ఆనందం తీసేది. ఇది పెట్టే బాధలు భరించలేకనే మా బావ ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయాడు. ఆ లతతో కూడా రోజులలో పెట్టుకునేది. ఆ బాధ భరించలేక ఇంట్లోకి వెళ్ళగొట్టింది. తర్వాత మా ఇంటికి వచ్చింది. మా ఇంటికాడకి అంతే, మా అన్నకు మా వదినకు లొల్లి పెట్టి ఇచ్చేది. ఆ బాధ భరించలేక వాళ్ళు వెళ్ళగొట్టారు. అంటే మా అక్క రాకముందు మీరు మంచిగా ఉండేవాళ్ళు, మా అక్క వచ్చినాక మీకు లొల్లులు అవుతున్నాయి. చూసినావా, దీన్ని బట్టి నాకు ఇంకా బాగా నమ్మకం వచ్చింది. మీ అక్క చేయబట్టే మాకు ఇంకా లొల్లులు అవుతున్నాయి. దీనికి అంతటి కారణం మీ అక్కే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తా అంటే నాకు ఇంకా నమ్మకం వచ్చింది. మా మధ్య లొల్లి కావడానికి మీ అక్కే కారణం. ఛీ వదినే, మీరు ఇంట్లోకే వెళ్ళగొట్టారనుకో మా అక్కను, ఏడ దిక్కులేంది అవుతుంది. వదినే, నువ్వే ఎట్లయినా చేసి మా అక్కను మార్చాలి. సరే పిల్లగా, నువ్వైతే పో. మళ్ళీ నువ్వు ఇక్కడ కూర్చున్నది మీ అక్క చూస్తే నిన్ను తింటుంది. నువ్వు ఇంట్లో ఒక నువ్వు చెప్తా, నీ సంగతి ఎట్లా చెప్పాను నాకు బాగా తెలుసు. సరే అక్క, నేను పోతీగా. సరేరా, మంచిగా మరి పైన. అమ్మ గోపిడిసి గోళీలు తీసుకుపోయేది ఉన్నది. సరే వెళ్ళవో. ఆగు, నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతావే? మాట్లాడేది ఏం లేదు. అరే సరే, నేను చెప్పేది నువ్వు ఇక్కడ కాదు, నేను చెప్పేది కొద్దిగా ఇక్కడికి రా. అరే ఆగు, నేను చెప్పేది నువ్వు. ఏం చెప్తావే చెప్పు. ఇగో, నువ్వు కోపానికి రాదు, నేను చెప్పేది కొద్దిగా మెల్లగిను. నీకు మీ అక్క గురించి చెప్పాలి. మీ అక్కను వాళ్ళ అత్తగారు ఎందుకు వెళ్ళగొట్టిరు ఎరికేనా? మీ అక్కనట రోజు మీ బావను బాగా బాధ పెట్టేదట, టార్చర్ చేసేదట. ఆయనే ఈమెకు చెప్పక చేయకుండా ఎటో వెళ్ళిపోయిందట. తర్వాత వాళ్ళ అత్తమ్మతో కూడా ఈమె రోజులు ఒల్లి పెట్టుకునేదట. ఆమె కూడా ఈమె బాధ భరించలేక ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిందట. ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వెళ్ళిపోతే అవ్వగారింటి కాడ ఉండాలి, అవ్వగారు చేదీయాలి. ఈమెను అవ్వగారు కూడా ఎందుకు వెళ్ళగొట్టిరు ఎరికేనా? ఇంటికి పోయిన తర్వాత మీ అన్నకు మీ వదినకు లొలులు పుట్టించేదట, మీ వదినకు మీ అవ్వకు లొలులు పెట్టించేదట. ఓ రోజు మీ అన్న మీ చిన్నవ్వకు మస్తు లొల్లి పెట్టించిందట. పాపం మీ అన్న మీ చిన్నవ్వను కొట్టడానికి కూడా వేయండట. ఆయనతిగా ఇట్లయితే ఈమె మనతో లొల్లులు పుట్టిస్తుందని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిరట. ఏ ఆడపిల్లనైనా అవ్వగారు చేరదిస్తారు కానీ గిట్ల ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారా? ఇక ఆమెకి ఎక్కడ దిక్కులేరు, మనం ఒక్కలమే కనబడ్డాం. ఆయనతో మన ఇంటికి వచ్చింది. ఆమె మన ఇంటికి వచ్చినాక సంది ఎన్ని లొల్లులు అవుతున్నాయి నువ్వే చూస్తున్నావు కదా. నువ్వే ఆలోచించు ఒకసారి. ఆమె ఇంతమందిని గోసగుచ్చుకునే. అయినా ఈ ముచ్చట్లని నీకెవరు చెప్పిర్రే? నాకు వేరేటోళ్ళు చెప్తే నేనెందుకు పట్టుకుంటా? సొంత ఆమె తమ్ముడే వచ్చిండు కదా మన ఇంటికి. ఆ పొలగాడు కూర్చొని, వదినే ఏంది అసలు నువ్వు అన్న ఎందుకు మాట్లాడుకుంటలేరని నన్ను బలిమీటికి అడిగితే, గప్పుడు ఏం లేదయ్యా అన్న నాకు లొల్లైందని చెప్పినందుకు ఆయన ఈమె గురించి మొత్తం చెప్పిండు. మళ్ళీ ఇంకో ముచ్చట కూడా అన్నాడు, మా అక్కను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే ఎక్కడ గాంధీ అవుతుంది వదినే, జర మీరే నచ్చ చెప్పుర్రి అన్నాడు. ఇక ఆయనకు కూడా నేనేం చెప్పలేక సరే అన్న, ఒక్కటి నువ్వు ఆలోచించయ్యా, ఆమె మన ఇంటికి రాకముందు మనం ఎంత మంచిగా కలుసున్నాం, ఒక్కనాడన్న లొల్లి పెట్టుకున్నామా? నీ మాట నేను తీసేసినా, నా మాట నువ్వు తీసేసినావా? ఇద్దరం గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకున్నాం, ఇంట్లో మాట బయట పెట్టకుండా ఉన్నాం. ఆలోచించయ్యా. ఆమె ఏ బట్టే మన ఇద్దరికి లొల్లులు అవుతున్నాయి. నేను ఆమెను తప్పు పట్టి ఆమెను ఏదో అనంటలేను.
ఆమెను మనం మార్చాలి, లేకపోతే ఆమె ఇట్లనే లొల్లులు పుట్టితే మన ఇద్దరం నువ్వు అటు నేను ఇటు, నేనో దిక్కైతే నువ్వో దిక్కైతావు. ఆలోచించయ్యా. నిజమే నువ్వు అన్నది కూడా. మా అక్క రాకముందుకు మన ఇద్దరం ఏ లొల్లి లేకుండా కలిసిమెలిసి ఉండేటోళ్ళం. అది వచ్చిన కాంచి దేనికో దానికి ఊకే చీటికి మాటికి లొల్లి అవుతుంది. మా తమ్ముడు చెప్పినట్టు మన ఇద్దరిని కూడా విడగొడతా ఏంది అది. అది కాదే ఇప్పుడు అంటే దాన్ని మనం దాస్తాను. రేపు మనకు పిల్లగాడు కొడితే వాళ్ళను దీన్ని దాదానంటే మన నుంచి ఏడవుతుంది. సరే సాత్తి సాత్తం కావచ్చు, ఇవి గిట్ల లొల్లులు పెట్టుకుంటూ ఉంటే మన బతుకులు నాశనం అయితే లేవా చెప్పు. ఏదో ఒకటి వేసి దాన్ని సపరేట్కి ఇంట్లోకి వెళ్ళి పంపిద్దాం. అరే సీనా ఎటు వేస్తానవరా? బాయికాడికి వేస్తాను. ఎందుకే అవుతావా కానీ ఓ 500 ఉంటాయావారా? 500? 500 నాగర్ ఎక్కడే? కొత్తకు నాకు గండం అవుతుందంటే 100, 200, 500 అనుకుంటా. పైసలు ఏమైనా సెట్లకు వస్తున్నాయా? ఇటు నిన్ను చూసుకోవాలి, అటు దాన్ని చూసుకోవాలి, ఇంట్లో మొత్తం చూసుకోవాలంటే నా ఒక్కంతో ఏడవుతుందే. నీకు అంటే కోపం వస్తుంది కానీ ఇట్లా తినుకుంటా ఎన్ని రోజులు ఉంటావే? నీకంటే ఒక జీవితం ఉన్నది, అది ఆలోచించుకోవా? ఎంత అయినోళ్ళైనా ఒక్క రోజు పెడతారు, 2 రోజులు పెడతారు. ఎల్లకాలం ఎవరు పెట్టరే, ఎవరు బతుకు వాళ్ళే బతకాలి. రేపు మా పైతే మాకు ఇన్న పిల్లలు పెడతారు. నేను వాళ్ళనే ఎప్పుడు చూసుకోవాలి, నిన్నెప్పుడు చూసుకోవాలి. ఇక అక్క నువ్వు ఏమనుకున్నా మంచిదే కానీ ఇవన్నీ చేసు నాతోనే కాదే. నువ్వు సప్పుడేగా అవ్వాలి ఇంటికో. వాళ్ళ ఇల్లు కొడుతానే కదరా నేను నీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు బొమ్మంటే నేను ఎక్కడికి పోవాలరా? నాకు ఇంకెవరున్నారు మీరు తప్ప. నాకు అవన్నీ అనవసరం అక్క. నువ్వు ఏడికన్నావో ఏమని చేసుకో. నీకు దండం పెట్టి అవసరం అయితే నీకు కాళ్ళు మొక్తా. నాకు పోయి వచ్చి నాకు ఈ తలకాయ నొప్పులు అద్దే. నువ్వు చక్కగా వెళ్ళిపో. వర్షాలు లేకుండా అవుతుంది ఇంత. వెళ్ళిపో. వదినే ఎటు పోతాను? ఎటు పోతాను అంటే ఏం చెప్పాలి? ఎటు పోవాలో అర్థమైతలేదు. దేవుడు ఎటు తీసుకోవద్దు అదే పోతా. ఎటు పోవాలో అర్థమైతలేదు. దేవుడు ఎటు తీసుకుపోతే అటు పోతావా? దేవుడు ఎటో తీసుకుపోయే కర్మ నీకేం పట్టింది? నువ్వు గిట్లా అవ్వగారి ఇంట్లో పొంట, అన్నదమ్ముల ఇంట్లో పొంట ఉండి అందరిని ఇట్లా బాధ పెట్టే అవసరం నీకేమున్నది చెప్పు? నీకు భర్తున్నాడు, నీకు అత్త మామ, నీ సంసారం నీకుంది. వాళ్ళను కాదని నువ్వు గిట్లా అవ్వగారి ఇంట్లో పొంట, అన్నదమ్ముల ఇంట్లో పొంట ఉంటే నీ బతుకు ఏం విలువ ఉంటుంది వదినా? నేను అంటున్నా అని తప్పు పట్టుకోకు. ఏ ఆడదానికైనా అత్తగారింటికాడ భర్త దగ్గర ఉంటేనే విలువ. నీ బాధ భరించలేక నీ భర్త ఇంట్లోకి వెళ్ళి వాయే, నువ్వు పెట్టే బాధలు భరించలేక నీ అత్తగారు నేను ఇంట్లోకి వెళ్ళగొట్టే. అత్తగారి ఇంట్లోకి వెళ్ళగొడితే ఏ ఆడదానికైనా అవ్వగారిల్లు హక్కును చేర్చుకోవాలి. అట్లాంటిది నీ అవ్వగారింటికి పోయి కూడా నువ్వు అనరాని మాటలని వాళ్ళను బాధ పెట్టి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళతోని ఇంట్లోకి వెళ్ళిపించుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటుంది. పోనీ ఇక్కడికి వచ్చినావు, ఇక్కడన్నా మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్న మా భార్య భర్తల మధ్య సిచ్చులు పుట్టిద్దివి. ఏమొచ్చింది నీకు ఇట్లా ఎత్తే? ఏం లాభం చెప్పు? నువ్వు నీ భర్తతోని ప్రశాంతంగా ఉండవు, మమ్మల్ని మా భర్తతోని మా సంసారంలో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియ్యవు. ఇట్లా చేయడం వల్ల నీకు విలువ ఏముంది చెప్పు? ఇప్పుడు ఏడ్చి ఆ దేవుడు ఏడు తీసుకుపోతే అటు పోతా అని ఏడితే లాభం ఏముంది? ఆడదానికి అవ్వగారి బలం ఎంతున్నా, అన్నదమ్ముల అండ ఎంతున్నా అత్తగారింట్లో ఉంటేనే విలువ. అది తెలుసుకో. అవ్వగారింటికి అచ్చిపోయే చుట్టం లెక్క ఉండాలి కానీ అచ్చి ఇక్కడనే ఉండి లొల్లుడు పుట్టించుకుంటా నాదే సాగాలి, నేనే గెలవాలి, పరిస్థితులు అర్థం చేసుకోకుండా బాధ పెట్టుడు కరెక్ట్ కాదు వదినా.
చూడక్క మనం ఎదుటోళ్ళకి ఏది చేస్తే ఆ దేవుడు మనకు తిరిగి అదే ఇస్తాడు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మనం వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ చెడు ఎప్పుడు ఊరుకోవద్దక్క. మనసులో విలువ దగ్గరున్నప్పుడు తెలియదే, దూరం అయితేనే ఆ బంధాలు, ఆ మనసులో విలువ వెళ్తుంది. నువ్వు ఇన్ని రోజులు బావ విడిచిపెట్టి ఎట్లుంటానో నాకైతే అర్థమవుతలేదు అక్క. ఇప్పటికైనా నీ బుద్ధి, నీ మనసు మార్చుకొని బావ దగ్గరికి పోయే. బావతో నేను మాట్లాడతా, అవసరమైతే బావ కాలు పట్టుకుంటా, మీ అత్తమావ నేను ఒప్పిస్తా. నీకు దండం పెడతా అక్క. ఇట్లా మంది మీద బతుకుంటా బాధపడు, నీకు అద్దే. ఒక్కడి చెప్తాక్క, ఆడది భర్తతో ఉంటేనే విలువ. అన్నదమ్ములతోని ఎన్ని రోజులున్నా ఆ బతుకు విలువలేదు. నీ తమ్ముడు నన్ను ఎన్ని తిట్టినా, ఎంత బాధ పెట్టినా ఈ ఇంట్లో వాడే ఉంటున్న తప్ప అడుగు దాటి నేను నా అవ్వగారింటికి పోతలేను. మమ్మల్ని చూసన్నా నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ మూర్ఖత్వానికి పోతే మా బతుకు కాదు నాశనం అయ్యేది, నీ బతుకే. ఇప్పటికైనా మారు, ఈ మూర్ఖత్వాన్ని చంపి మంచిగా అన్న దగ్గరికి పోయి సంసారం చేసుకో. అన్నతోనే మేం మాట్లాడతాం, ఆ పెద్దమ్మ పెద్దన్నతో మేం మాట్లాడి నీ బతుకు ఒక అర్థం ఇస్తాం. నువ్వు బాధపడదు, అర్థమైందా? నీ మీద నాకేం కోపం లేదక్క. నువ్వు మారాలని ఇట్లా గరుసుగా మాట్లాడిన తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేదా అని. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తలేవా నా మనసు ఏంటంటుందో? దా ఇంట్లోకి పోదాం. నువ్వు ఓ రోజు పోయి అక్కని తీసుకొని అన్నతోని వాళ్ళ అత్తగారితో మాట్లాడి ఆమె సంసారానికి నిలబెట్టు. అవుగానక్క, ఇంతకు ఎటు పోదాం అనుకున్నావే? మన ఊళ్ళో పిచ్చి మళ్ళీ జాబ్ ఏరుకుంటా చూసినావా? గట్లా ఏరుకుందాం అని పోతున్నావు ఏంటి? ఊరుకోరా, నేనెందుకు ఏరుకుంటారా, మీరందరూ ఉండగా. మరి ఎటు పోతున్నారా? పోతుంది కదా. వెల్కమ్ టు గీతా హరి ఆర్ట్స్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గట్టి ఉంటుంది, గట్టిగా. బాయ్.